పార్థసారథి గారు. భూమా నాగిరెడ్డి గారు 1999లో పార్లమెంట్ సభ్యులుగా కలిసి పనిచేశాం. అదేవిధంగా భూమా నాగిరెడ్డి గారు చూసినట్లయితే ఎంతో సౌమ్యుడిగా ఉండేవాడు. అదేవిధంగా కలిసిమెలిసి ఒక మంచి మిత్రులుగా ఉండేవాళ్ళం. అదేవిధంగా భూమా నాగిరెడ్డి గారు చూసినట్లయితే ఫ్యాక్షన్ యానాడు కూడా కోరుకోలేదు. అయితే తలవని తలంపుగా ఆ ప్రాంతంలో ఫ్యాక్షన్ అనేది వచ్చింది. అయితే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆ ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా చాలా చర్యలు కూడా చేపట్టడం, అదేవిధంగా ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని అన్ని రకాల కూడా అభివృద్ధి చేయడంలో కూడా నిమగ్నమై ఉన్నటువంటి తరుణంలో, అదేవిధంగా మొన్న కూడా మా అమ్మాయి మ్యారేజ్ జరిగినప్పుడు కూడా పెళ్లికి పిలిచాను. తర్వాత వచ్చి లేదు తమ్ముడు నేను గోవాకు వెళ్ళాను, అక్కడ మా అమ్మాయి ఏదో ఫిక్సేషన్ ఉంటే దానికి రాలేకపోయినానని కూడా చెప్పాడు. అదేవిధంగా చాలా సందర్భంలో ఆనాడు లోక్సభ సభ్యులుగా ఉన్నటువంటి మిత్రులు మాకు పెద్దలైనటువంటి ఎర్రనాయుడు గారు కానీ నాగిరెడ్డి గారు కానీ మేమంతా కూడా ఒక కుటుంబ సభ్యుల్లో అక్కడ కూడా ఢిల్లీలో కూడా ఉండేవాళ్ళం. చాలా బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈనాడు చూసినట్లయితే ఒక తల్లిని పోగొట్టుకోవడం, అదేవిధంగా 3 సంవత్సరాల తర్వాత ఒక తండ్రిని కూడా పోగొట్టుకున్నటువంటి అఖిలప్రియకి భగవంతుడు కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యము, అదేవిధంగా ఒక గుండె నిబ్రాన్ని, ఒక కుటుంబ పెద్దగా అక్కడ ముగ్గురు, ముఖ్యంగా ఈమె పెద్దది కాబట్టి ఇక చెల్లి తమ్ముడు అందరూ ఉన్నారు. అదేవిధంగా ఆ కుటుంబానికి ఒక ధైర్యంగా నిలబడుతూ మీ నాన్నగారు అఖిలప్రియ వాళ్ళ నాన్నగారు ముఖ్యంగా ఆయన వేసినటువంటి బాటలో నడుస్తూ ఆ నియోజకవర్గానికి ప్రజలకి అండగా ఉంటూ, అదేవిధంగా ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక నాగిరెడ్డి గారు పేరు చిరస్థాయిగా జిల్లాలో ఉండే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. చాలా సంతోషం. అదేవిధంగా అందరం కూడా ఆ ప్రాంత ప్రజలుగా, రాయలసీమ వాసులుగా తప్పకుండా మా వంతు ఏదైనా సహాయ సహకారాలు వచ్చినప్పుడు తప్పకుండా మా వంతు కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నారు అధ్యక్షుడు.